వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పెడనపట్టణ మున్సిపాలిటీలో మొదలైన రాజకీయ చదరంగం. డి అంటే డి అంటున్న టీడీపీ, వైసీపీ. తెలుగుదేశం పార్టీ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుపై రాజకీయ కక్ష సాధింపుతో బురద జల్లుతున్న వైసీపీ నాయకులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం శనివారం జరిగిన పెడన మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో 0.18 సెంట్లు బొడ్డు వేణుగోపాలరావు ఆక్రమించుకున్నారని, కౌన్సిల్లో టేబుల్ ఎజెండా పెట్టాలని కౌన్సిల్ కమిషనర్ని నిలదీసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో సోమవారం పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం 14వ వార్డు కౌన్సిలర్ అనుముల పూర్ణచంద్రరావు ఇంటి వద్ద నిర్వహించారు. ఎక్కల శ్యామలయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు గారికి అప్పటి ప్రభుత్వంలో నామినేట్ పదవి రాకుండా అడ్డుకునేందుకు రాజకీయ దురుద్దేశంతో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మరియు చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కటకం ప్రసాద్, పిచ్చుక సతీష్, మెట్ల గోపీప్రసాద్లు అక్రమ లేఅవుట్ వేశారంటూ 2015లో విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి విజిలెన్స్ వారు 2017లో అనేక మంది అధికారులను, లేఅవుట్ దారులను విచారించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. 6 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావుని కూడా విచారించగా జరిగిన యథార్థ విషయాలను విజిలెన్స్ వారికి తెలియజేయగా విజిలెన్స్ వారు వేణుగోపాలరావు వాదనలు రికార్డ్ చేయడం జరిగిందని అన్నారు. తదుపరి వేణుగోపాలరావుపై ఎటువంటి చర్యలు తీసుకోమని ఉత్తర్వులు జారీ చేయలేదు. అలాగే విజిలెన్స్ రిపోర్టులో పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు 1997న 2 దస్తావేజుల్లో కొనుగోలు చేసిన ఆస్తి తాలూకాలో ఆర్ఎస్ఎస్ నంబర్ 353లో 1.47 సెంట్లు పోను మిగిలిన 18 సెంట్లు పెడన తహసీల్దార్ స్వాధీనపరుచుకున్నారని పేర్కొన్నారు. దీనిపై పెడన పురపాలక వారు మరియు తహసీల్దార్ వారు సర్వే చేసి 2018లో 0.18 సెంట్ల స్థలాన్ని మండల తహసీల్దార్ వారు స్వాధీనం చేసుకుని పురపాలక సంఘానికి అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యలను వైసీపీ కౌన్సిలర్లు బండారు ఆనందప్రసాద్కి ముక్కు చంద్రబాబు, మెట్ల గోపీప్రసాద్, పిచ్చుక సతీష్ బాబు, వైసీపీ నాయకులు బండారు మల్లికార్జునరావు, వన్నెంరెడ్డి మహంకాల్ రావు 2018లో విడుదల చేసిన ప్రెస్ నోట్లో అధికారులు స్వాధీనం చేసుకున్న 0.18 సెంట్ల విషయాన్ని సదరు ప్రెస్ నోట్లో తెలియజేయడం జరిగిందని వారు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులతోనే తెలుగుదేశం పార్టీని పెడన పట్టణంలో దెబ్బతీయాలని దురుద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు చేసి బొడ్డు వేణుగోపాలరావుపై మరో బురద జల్లే కథను అల్లుతున్నారని వారు ఆరోపించారు. మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిన్నటి రోజున పెడన మున్సిపల్ కౌన్సిల్లో టేబుల్ ఏజెండాగా 366 1బిలో అంశాన్ని పెట్టాలని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్లు చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా మున్సిపల్ చట్టం 1965 యాక్ట్ ప్రకారం సాధారణ సమావేశానికి కనీసం 3 రోజులు గడువు ఉండాలి. అలాగే ప్రత్యేక సమావేశానికి 7 రోజులు గడువు ఉండాలి. అత్యవసర సమావేశానికి కనీసం 24 గంటల సమయం ఉండాల్సి ఉండగా అర్జెంటుగా అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా తీసుకురావాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో వేణుగోపాలరావు మీద కక్ష సాధింపు ధోరణి కోసమే ఇటువంటి ప్రయత్నం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. తామర చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే 366 1బిలో 18 సెంట్లు అన్యాక్రాంతమైందని చెప్పేసి పేర్కొంటున్నారో అది ఎప్పుడో పురపాలక సంఘం తహసీల్దార్ వారు స్వాధీనం చేసిన పురపాలక సంఘానికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజున కమిషనర్ గారు అర్ధ సత్యాలు చెప్తా ఉన్నారు. అది అన్యాక్రాంతమైందని, నిజమేనని. కానీ అదే కమిషనర్ గారు ఆ 18 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి ఆయనే స్వయంగా ఒక కౌన్సిలర్ ఇచ్చినటువంటి ఏదైతే సమాచార హక్కు చట్టం ఇచ్చారో దాంట్లో పేర్కొనడం జరిగింది. ఈ సంవత్సరం 24 జనవరి 1, 2025న ఆ సమాచారంలో పేర్కొనడం జరిగింది. వాటన్నిటిని కూడా చెప్పకుండా కేవలం కొద్దిపాటి సమాచారాన్ని ఇచ్చి సభని వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టించినట్లుగా మాకు అనిపిస్తూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నది. వైసీపీ పాలనలో 7 సంవత్సరాలు పురపాలక సంఘ పాలన జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేని అంశాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేణుగోపాలరావు గారికి
నామినేటెడ్ పదవి రాకూడదనో లేకపోతే ఆయన ఈ ఊరికి మంచి చేస్తాడనే ఉద్దేశంతో చేయకూడదని అడ్డుకోవటంలోనో చేసే ఉద్దేశంగా ఈ అంశాన్ని పెట్టడాన్ని మేము అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా వేణుగోపాలరావు గారు ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గడిచిన 7 సంవత్సరాల్లో పెడనికి చేసినటువంటి ఈ అభివృద్ధి పథకం మా ద్వారా మా హయాంలో నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అర్జెంటుగా టేబుల్ ఎజెండా కింద ఒక విషయాన్ని పెట్టాలని కమిషనర్ గారిని తీవ్ర ఒత్తిడి చేయడం నిన్న కౌన్సిల్ చూసామందరం. ఎందుకంటే తామర చెరువు దగ్గర ఉన్నటువంటి భూమి వేణుగోపాలరావు గారు కబ్జా చేశారని వాదిస్తున్నారు వాళ్ళు. అదే పదే మాటగా కబ్జా చేశారు అంటున్నారు. యాక్చువల్గా అది వేణుగోపాలరావు గారి సొంత భూమా, పోనీ వాళ్ళ తండ్రి గారిదా, పోనీ వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది ఆయనకి? అదేం కాదు కదా. అది రౌతుల వెంకట రంగారావు గారి దగ్గర, ఇతర వగైరాల దగ్గర 2 పిట్లుగా ఆయన కొనుగోలు చేశారు. ఈ రౌతుల వెంకటరావు వాళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు. అది రైతు వారీగా వస్తున్నటువంటి వ్యవసాయ భూమి. అది ఈ వ్యవసాయ భూమికి ఇరుపక్కల కూడా దక్షిణ వైపు, ఉత్తర వైపు కూడా చెరువు పోరంబోకం ఉంది. రైతు వారీగా చేసేటువంటి పనిలో వ్యవసాయం చేసుకునేటప్పుడు ఒక గజమో అర్ధ గజమో కలవటం అనేది సర్వసాధారణం. అది రైతు వారీగా అందరికీ తెలిసింది. వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకున్నది కాదు, కబ్జా చేసింది కాదు. పోనీ ఇక్కడ వేణుగోపాలరావు గారు అక్కడ వ్యవసాయం చేసి కొన్న తర్వాత వ్యవసాయం చేసి ఏమన్నా దాన్ని కబ్జాకి దాన్ని ఏమైనా ఆక్రమించుకున్నారా? అది కూడా లేదు. అలాంటి భూమి, అలాంటి దాన్ని నిరాధారమైన ఆధారాలతో చూపిస్తూ వాళ్ళు కౌన్సిల్ ఈ రోజున ఆక్రమించుకున్నారని చెప్పి వేణుగోపాలరావు గారిని రాజకీయంగా అలర చేయడానికి తప్పితే వేరే మార్గం కనిపించట్లేదు. ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడి దాదాపుగా 4 సంవత్సరాలు, అంటే 50 నెలలు అవుతుంది. ఈ 50 నెలల కాలంలో ఏనాడన్నా ఒక అంశాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొచ్చారా? ఇంతవరకు గడిచిన 50 సమావేశాలు జరుగుంటాయి. ఈ 50 సమావేశాలు సుమారు 50 సమావేశాలు జరుగుంటాయి. ఈ 50 సమావేశాల్లో ఇంతవరకు ఎప్పుడన్నా కానీ ఒక విషయాన్ని, ఏది ప్రజలకు ఉపయోగపడే విధంగా, పెడన పట్టణానికి అభివృద్ధికి సంబంధించిన విషయంగా ఏనాడన్నా ఇంతవరకు ఒక టేబుల్ ఎజెండా అని తీసుకొచ్చి అర్జెంటుగా చేయాలన్న విషయం ఎప్పుడన్నా ఈ కౌన్సిల్ గతంలో సర్వే చేసామంటున్నారు. ఈ సర్వేకి సంబంధించినటువంటి సర్వే చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమిని సరిహద్దుదారులకు కానీ, భూమి వేణుగోపాలరావు గారిదే అని చెప్తున్నటువంటి వేణుగోపాలరావు గారికి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎల్ఆర్ఓ గారు, అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం వారిగానే సర్వే చేసి చూపించి ఇది ఇంతవరకు అని చెప్తున్నారు. ఇప్పుడు సర్వే భూమిలో చెరువుకి 2 వైపులు ఉన్నటువంటి పోరంబోకు భూమిని వీళ్ళు ఒక పక్కే, చెరువుకి ఈ విధంగా అటు ఇటు 9 సెంట్లు పోరంబోకం. కానీ అప్పుడు తహసీల్దార్ ఎల్లారావు ఈ విధంగా తీశాడు సర్వే కూడా తప్పులు తడకండి. సర్వే అనేది ఇటువైపు చెరువు పోరంబోక, ఇటువైపు చెరువు పోరంబోక. ఇది వేణుగోపాలరావు గారు కొనుక్కున్నటువంటి భూమి. దీనికి ఏదైనా ఆక్రమణ జరిగితే గజం రైతు వారీగా ఈ బారు జరుగుద్ది, లేదంటే ఈ బారు జరుగుద్ది. అంతేగాని దీనికి పావువంతులో ఈశాన్య మొక్కని, మెయిన్ రోడ్డు వైపు ఈశాన్య మొక్కని చూపించి దానికి హద్దులేసి స్వాధీనం చేసుకుని అల్లరి చేయడం తప్పితే ఇంకోటి లేదు. మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు అంత ఇదిగా ఉంటే మీరు కమిషనర్ మున్సిపల్ కౌన్సిల్ కానీ, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దాన్ని కొలిసి ఎంతవరకు ఉందో దాన్ని నిజ నిర్ధారణ చేయండి. అంతేగాని లేనిపోని అబండాలు వేసి కరెక్ట్గా వీళ్ళు ఎప్పుడు మొదలు పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారు అన్న విషయం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు గారు. కానీ ఎట్లాంటి వాళ్ళు ఎవరన్నా సరే గతం ఎప్పుడన్నా సరే ఈ 50 సమావేశాలు ఎప్పుడన్నా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏనాడన్నా అంత అర్జెంటుగా తీసుకొచ్చారా? ఏనాడు లేదు. ఈ రోజున మీరు టేబుల్ ఎజెండాగా బొడ్డు వేణుగోపాలరావు గారు రాజకీయంగా అల్లరి చేయడానికి తప్పితే వేరే అవకాశం ఏమీ కనిపించట్లేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడుపుకుంటున్నటువంటి సందర్భంలో పెడన పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి బొడ్డు వేణుగోపాలరావు గారిని అల్లరి చేసి ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీస్తే పెడన పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుంటుపడుతుంది, ముందుకు సాగదు. అందరు కార్యకర్తలు కూడా
మనోధైర్యం కోల్పోయి బయటికి రాకుండా ఉంటారన్న దురుద్దేశంతో నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి కేవలం ఇన్ని రోజుల నుంచి వదిలేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే వాళ్ళు అజెండాలో పెట్టాలి అని కమిషనర్ గారిని ఒత్తిడి చేయడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఒకసారి పెడల ప్రజానికి అంతా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఎంఆర్ఓ గారు స్వాధీనం చేసుకుని దాన్ని ఎప్పుడైతే ఇది ఆక్రమణ గురైందని భూమిని గుర్తించి మీరు స్వాధీనం చేసుకున్నామని చెప్పి వాళ్ళు స్వాధీనం చేసుకుని అప్పుడు మున్సిపాలిటీ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోటు అప్పుడు కౌన్సిలర్గా ఉన్నటువంటి బండారు ఆనంద్ ప్రసాద్ గారు, గరికముక్కు చంద్రబాబు, మెట్ల గోపి, పిచ్చుక సతీష్, బండారు మల్లి, వన్నిరెడ్డి మహంకాలరావు గారు, వీళ్ళ 6 కూడా మేము ఆక్రమణ గురైన భూమిని స్వాధీనం చేసుకున్నాము అని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి ఒక నెల క్రితం, సుమారుగా 4 రోజుల క్రితం గరికముక్కు చంద్రబాబు 9వ వార్డు కౌన్సిలరు సమాచార హక్కు చట్టం కింద విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాలను బట్టి వేణుగోపాలరావు గారి పైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారు, ఆ భూమిని ఎటువంటి క్రిమినల్ చర్యలు చేసుకున్నారని అడగడం జరిగింది. దాని కమిషనర్ గారు విజిలెన్స్ రిపోర్ట్లో వేణుగోపాలరావు గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆ భూమిని మేము స్వాధీనం చేసుకున్నాము అని మన పెడల మున్సిపాలిటీ వారు లిఖితపూర్వకంగా ఆయనకి అడిగిన దానికి సమాధానం కూడా ఇచ్చారు. ఇన్ని ఆధారాలు ఉంచుకుని కూడా వాళ్ళు ఎందుకు అల్లరి చేస్తున్నారంటే రాజకీయ దురుద్దేశంతో పెడల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుడిని, ఇటు మా వేణుగోపాలరావు గారిని, మా ఎమ్మెల్యే గారిని కూడా కించపరిచే విధంగా, అంటే అల్లరి చేసే విధంగా, పార్టీని అల్లరి చేసే విధంగా వీళ్ళు అల్లరి సృష్టిస్తున్నారు. ఎక్కడ అవకాశం లేకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం ఉందో, ఇది కేవలం రాజకీయ కక్షపూరితంగానే మేము చేస్తున్న ఆరోపణలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, హద్దులు వేసుకున్నారు, ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఒక వ్యక్తి మీద కౌన్సిల్లో వ్యక్తిగత దురుద్దేశపూర్వకంగా వ్యక్తి మీద కానీ ఎజెండా అంశాలు పెట్టకూడదని మున్సిపల్ యాక్ట్ 1965 42 రూల్లో 4-5 అంశాలు పేర్కొన్నప్పటికీ కూడా నిబంధనల విరుద్ధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కౌన్సిలర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వేణుగోపాలరావు గారిని అల్లరి చేసే ప్రయత్నంగా మేము భావిస్తా ఉన్నాం. అలాగే తహసీల్దార్ కార్యాలయం వారు సర్వే చేసి ఆ స్థలాన్ని రిజిస్టర్డ్ అంటే తిరిగి స్వాధీనం చేసుకుని టేకన్ ఓవర్ చేశారు మున్సిపాలిటీకి. ఆ రోజు నా లెటర్ కూడా ఇచ్చారు. 27/1/2018 దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు, దాన్ని పురపాలక సంఘానికి తిరిగి అప్పగించినట్టు కూడా లెటర్ ఉంది. అదే విషయాన్ని కూడా ఏదైతే కౌన్సిలర్లు నిన్న టేబుల్ ఎజెండాగా చెప్పాలనుకున్నారో వాళ్ళు ఇచ్చిన సమాచార హక్కు చట్టంలో కూడా వాళ్ళు పేర్కొన్నారు. అందులో ఎక్కడ విజిలెన్స్ రిపోర్ట్లో వేణుగోపాలరావు గారి మీద చర్యలు తీసుకోమని కానీ వద్దని కానీ ఏమీ లేదు. కేవలం అన్యాక్రాంతమైందని భావిస్తున్నటువంటి 18 సెంట్లు మాత్రమే రిస్టోర్ చేయమని చెప్పారు. అదే చేసింది, అధికారులు అందరూ చేసింది కూడా అదే. అది కూడా తప్పు చేసింది. ఈ 18 సెంట్లు వేణుగోపాలరావు కట్ చేసేసాడు దాన్ని అని చెప్పి రాసేసాడు. అసలు రైతులు అసలు ఏమాత్రం వీళ్ళకి మరి ఇది తెలివితేటలు అనేది ఆక్రమణ అనేది చెరువు పక్కన ఎలా ఉంటుంది అనేది ఇట్లా ఒక పక్క ఎలా వస్తుంది, చెరువు పొలం మధ్యలో చెరువు ఉంటుందా? ఇది కేవలం దురుద్దేశంతో కూడుకున్నది. ఈ విషయం మీద కూడా మరి అన్ని రకాలుగా దీని మీద చర్య తీసుకుంటాం. ఎవరైతే వేణుగోపాలరావు గారిని అల్లరి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పి, నిజంగా వీళ్ళకి కన్నా పెడనపట్నం మీద అభిమానం, పురపాలక సంఘ ఆస్తులు కాపాడాలని ఏదైనా ఉద్దేశం ఉంటే మొత్తం అంతా చేయమనండి, మేము దానికి సహకరిస్తాం. కానీ లేనిపోయింది వేణుగోపాలరావు గురించి అల్లరి చేద్దామని వీళ్ళు అనుకుంటే వీళ్ళ ఆటలు సాగవు. పెడన్లో తెలుగుదేశం పార్టీ వేణుగోపాలరావు గారి నాయకత్వాన్న ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని ఆటంకాలు కలిపినా అధికారులని అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా బెదిరించినప్పటికీ తప్పనిసరిగా కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో వేణుగోపాలరావు గారి యొక్క సారథ్యంలో ఈ పెడనపట్నంలో
అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మీరు మీకున్న టయాన్ని ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంటుల్ని అధికారులతో సఖ్యతగా ఉండి ఈ ప్రజలందరికీ అందే విధంగా మీరు సహకరిస్తే మిమ్మల్ని ప్రజలు కొద్ది గొప్ప మెచ్చుకుంటారు తప్ప, లేకపోతే మీరు చేసినటువంటి అరాచకాల మూలంగా ఎన్నడూ లేని విధంగా 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమికి 5,000 చిల్లర ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అది ఎందుకు మాకింత మెజార్టీ వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సింది పోయి ఇంకా మీరు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే మీకు తగిన మూల్యం చెల్లిస్తారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాగిత కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఆ స్కీమ్ని తీసుకొచ్చి పట్టణంలో అభివృద్ధి చేయాలని చెప్పి ఏదైతే వేణుగోపాలరావు గారు తలంపుతో ఉన్నారో అతన్ని అనేక ఇబ్బందులు పెడితే ఆయన ఈ సంక్షేమ పథకాలు చేయడు, ఆయన ఒకవేళ చేస్తే కన్నా మనకి అప్రతిష్ట పాలు వస్తున్న ఉద్దేశంతో ఈ రోజున లేనిపోయిన విషయాన్ని మరి పైకి తీసుకొచ్చి నిజంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ అనేది మరి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్కి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు పెట్టినప్పుడు మరి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయమన్నప్పుడు తహసీల్దార్ గారిని సర్వే చేయమన్నప్పుడు ఎవరైనా సర్వే చేసేటప్పుడు ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో కంప్లైంట్దారుకు కానీ ఆ రోజున అక్కడ ఉన్నటువంటి హక్కుదారులు అయినటువంటి వాళ్ళకి కానీ నోటీస్ ఇచ్చి ఎవరైనా సర్వే చేస్తారు. ఆ రోజున వేణుగోపాలరావు గారు ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా అమ్మేసి ఉంటే అక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళకైనా నోటీస్ ఇచ్చి సర్వే చేయాలి, లేదా అమ్మినటువంటి వేణుగోపాలరావు గారికైనా నోటీస్ ఇవ్వాలి. వీళ్ళంతటి వీళ్ళు రిపోర్ట్ ఒక కంప్లైంట్ పెట్టేసి ఎవరొచ్చినా వీళ్ళే వెళ్ళిపోయి టేప్ పట్టి బోట్లు పట్టుకుని ఆ చెరువు కట్టమ్మట పుటోలు దిగి ఆ రోజున పుటోలు పట్టుకుని ఏదైతే ప్లే కార్డులు పట్టుకున్నారో ఆక్రమణ ఉంది ఆ వ్యక్తులు కూడా ఇవాళ పురపాలక సంఘంలో ఆక్రమణ వేసుకుని ఇళ్ళు చేసుకుని కాపురం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు కౌన్సిల్లో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ వీళ్ళు నిజంగా ఈ ఊరికి న్యాయం చేయాలనుకుంటే ఈ ఊళ్ళో ఆక్రమణదారులందరి మీద కేసు పెట్టాలనుకుంటే ఒకసారి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళని కూడా తీసి పెడితే వేణుగోపాలరావు గారి మీద పెట్టింది కూడా నిజమని ప్రజలు నమ్ముతారు. కానీ ఈరోజు అదేమీ కాకుండా ఆ విజిలెన్స్ రిపోర్ట్లు ఇంతకుముందు మన వాళ్ళు చూపించినట్టుగా ఇక్కడ మరి పొలాలు ఉన్నటువంటి రైతు వారి గారు ఉన్నారు. ఎక్కడైనా ఏ పొలం గట్లైనా చెరువు పక్కన పొలం ఉంటే ఆక్రమణలు అనేవి ఇట్లా బాగా 1 గజం పాట 1/2 గజం పాట ఉంటుంది. 1 ఎకరన్నర పొలం ఉన్నప్పుడు 2 వైపులు ఇలా 1 గజం పాటు మార్గంలో ఉంటే అంత బార్ మీద అది 10 సెంట్లో 15 సెంట్లో వస్తుంది. ఈ సర్వే చేసేటప్పుడు ఇది ఎవరైతే ఈ పొలం అమ్మారో వాళ్ళకి కానీ కొనుక్కున్నటువంటి వాళ్ళకి కానీ నోటీస్ ఇవ్వకుండా ఈ సర్వే మొత్తం అంతా సైట్లో కొలిచేసి ఒక పక్కన తీసుకొచ్చి 18 సెంట్లు ఆక్రమణ గురైందని ఎక్కడైనా చెరువు పోరం బాకలో అట్లా ఒకసాట 18 సెంట్లు ఒకసాట వస్తుందండి. ఎవరికైనా తెలిసిన విషయం రైతు వారి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆక్రమణ అనేది రోడ్డు మధ్యలో బారుగా చేస్తారు కానీ ఒకళ్ళ సైట్లో ఇట్లా 18 సెంట్లు ఎక్కడైనా చేస్తారా? అసలు ఈ సర్వే వేసిందే అసలు తప్పు. ఆ రోజు ఎవరికైనా నోటీస్ ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి మా సైట్ ఎక్కడ ఉందో అడుగుతారని అదేమీ లేకుండా అడ్డగోలు మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశంలో ఊరికి సంబంధించి ప్రజల సమస్యలకు సంబంధించి ఈ వేసవకాలంలో ఊరి చివర ఉన్నటువంటి కాలనీలో అనేక మంది మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ పెడనపట్నంలో ఈ పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత బొడ్డు వేణుగోపాలరావు గారు కానీ వారి సతీమణి పద్మజ కుమారి గారు కానీ ఈ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయటం మూలంగా అతనికి ఈ ఊళ్ళో ఉన్నటువంటి పేరుని వీళ్ళ చేతకాని తనంతో వీళ్ళు చెరిపోయేలేక ఏదైతే ఈ పెడనపట్నం వస్తే మారుమూల ప్రజల నుంచి ఎక్కడి నుంచి అన్నా ఎక్కడ చూసినా వేణుగోపాలరావు గారు చేసిన అభివృద్ధి ఉంది. 8 సంవత్సరాలుగా మరి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఎక్కడ కనపడలేదని ప్రజలు చెప్పుకుంటారనే దురుద్దేశంతో అతని యొక్క అల్లరపారు చేయాలని అతని మీద బురద చల్లాలని ఆ బురదల మూలంగా వీళ్ళకేదో లబ్ధి చేకూరొద్దనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారుల్ని బెదిరించి వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం
ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నమేనని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఈ ఊరికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అనేక గ్రాంట్లు స్కీములు ఇస్తే వీళ్ళ యొక్క చేతకానితనం మూలంగా మరి 85 కోట్ల రూపాయలతో మంచి స్కీమ్ ఆ రోజు మరి కీర్తిశేషులు కాగిత వెంకటరావు గారు ఈ పట్టణానికి శాంక్షన్ చేపిస్తే దాన్ని పూర్తి చేసి పట్టణ ప్రజలందరికీ మంచినీళ్ళు అందించాల్సింది పోయి దాన్ని మధ్యలో నిలిపేసి అనేక కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మంచినీళ్ళ పైప్ లైన్లు ఊరు బయట పెట్టేసి కౌన్సిల్లో 8 మందికి భూమి అమ్మారని చెప్తున్నారు. 8 మందిలో ఒక ఇద్దరు మాత్రం ఒకతను 6 సెంట్లు కొనుక్కున్నాడు, ఒక అతను 12 సెంట్లు ఆక్రమించారని రాశారు. మరి మిగిలిన 8 మంది పేర్లు ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు ఎదురుగా ఆక్రమించుకున్న భూమి ఏది? 8 మంది చెప్పారు కదా, 8 మంది ఆక్రమించుకున్న భూమి ఏది? అది విజిలెన్స్ రిపోర్ట్ అది. ఇద్దరు కొనుక్కున్న దాంట్లో ఒక అతను 6 సెంట్లు ఆక్రమించడం ఉంది, ఒక అతను 12 సెంట్లు ఆక్రమించాలని విజిలెన్స్ రిపోర్ట్లో తెలియజేశారు. మరి మిగిలిన 6 పేర్లు మెన్షన్ చేశారు. వాళ్ళ ఎదురుగా ఎక్స్టెన్షన్ ఎందుకు వెళ్ళలేదు? భూమి ఆక్రమించుకున్న భూమి అని ఎందుకు తెలియజేయలేదు? మీరు చెప్పేయన్ని అబద్ధాలు. గౌరవప్రదంగా ఉద్యోగం చేస్తున్న కమిషనర్ని మీరు బెదిరించి మీ అదుపు చేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేస్తున్నటువంటి పని ఇది. ఎందుకంటే ప్రజాపాలన అనేది కమిషనరు ఉన్న కౌన్సిల్ కూడా కమిషనర్ మీరందరూ కూడా ప్రజారంజకమైన పాలన చేయాలి. కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా కౌన్సిల్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడి ఒక వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని అసలు మున్సిపల్ యాక్ట్లోనే లేదు. దాన్ని మీరు తీసుకొచ్చి ఈ రోజున ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత కక్షల మూలంగా దాన్ని అలర్ట్ చేయడానికి మీరు చేసినటువంటి కుట్రగా ఇది ఈ రోజున పెడన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా పెడన పట్టణంలో తెలుగుదేశం పార్టీని అలర్ట్ చేయడానికి వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కుట్రగా తెలుస్తుంది. ప్రజారంజకమైన పాలన మీరు చేయాలనుకుంటే కమిషనర్తో మీరు సఖ్యతగా ఉండి చేయాలి. కానీ ఇలాంటి నిరాధారమైన అభండాలు వేయటం కాదు. మీ అందరికీ కూడా ఇంకోసారి తెలియజేసేది ఏంటంటే, ఆ భూమి ఆక్రమణ అంటారు, మళ్ళీ రీసర్వే చేయండి, రీసర్వే పెట్టండి. అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నోటీసులు ఇవ్వండి, అందరికీ తెలియచేయండి, అందరి సమక్షంలో కొలవండి. మీకు మీరు కొలుసుకోవడం కాదు. నిందలు వేస్తున్నారు కదా, ఎవరి మీద బురద చల్లుతారు? మీరు బురద చల్లే ముందు మీరు ఒకసారి చేయండి సర్వే చేసి చూపించండి అందరికీ, పెడన పట్టణ ప్రజలందరికీ కూడా. 43 మంది పేర్లతో బోర్డు పెట్టారు. ఈ 43 మందిలో దాదాపుగా ఒక 25 మంది వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఈ 43 మంది గురించి మాట్లాడకుండా ఒక వేణుగోపాలరావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు ఈ బోర్డులో పెట్టారు అంటే మున్సిపాలిటీ వాళ్ళ అభిప్రాయం అంటే అందరూ కబ్జా చేసి ఆక్రమించుకున్నారు ఉద్దేశమే కదా. మరి వీళ్ళందరినీ వదిలేసి బొడ్డు వేణుగోపాలరావు గారి విషయం ఒక్కటే మున్సిపాలిటీలో ఎందుకు చెప్తున్నారు? ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు? మీది రాజకీయ కక్ష కాకపోతే ఇంకా వేరే ఏమైనా ఉందా దీంట్లో? మీరు చర్యలు తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి. మీరే కదా ఈ బోర్డు పెట్టింది. బోర్డు పెట్టాను, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది కదా. కొన్ని ఇప్పుడు ఆయన స్వాధీనంలో ఉన్నాడా? అది వేరే అతనికి మాలిక్ అని అతనికి అగ్రిమెంట్ చేశారు. ఏది 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకి అగ్రిమెంట్ చేశారు. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడి నేను అంత అమౌంట్ ఒకసారి నేను ఇవ్వలేను, దఫాలకు ఇస్తాను అంటే రిజిస్ట్రేషన్ చేసి ఎక్కువ అమౌంట్ అవుతుంది, దానికి కన్వర్షన్ కూడా కట్టాలని కన్వర్షన్ కూడా కట్టి ఆయన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో వీళ్ళు 8 మందికి రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు.